T45 న్యూస్ కి స్వాగతం. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలోని ఈ నెల జరగబోయే 2 ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్ కి గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఐపీఎల్ మ్యాచ్ల వివరాలు, ఈ మ్యాచ్ నిర్వహించేందుకు చేపట్టిన ఆధునీకరణ పనులు తెలియజేసేందుకు వైజాగ్ లోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్లానింగ్ అండ్ ప్రిపరేడ్నెస్ మీట్ జరిగింది. అనంతరం గ్రౌండ్ లోని చేపట్టిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. అలాగే గ్రౌండ్ లోని ఏసీఏ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ బిత్రా బాగ్చి బ్యాట్ చేత పట్టుకుని సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం ప్లానింగ్ అండ్ ప్రిపరేడ్నెస్ మీట్ లోని ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్లు నిర్వహించేందుకు సహకరించిన బీసీసీఐకి వైజాగ్ స్టేడియం హోమ్ గ్రౌండ్ గా ఒప్పుకున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సంస్థ జిఎంఆర్ గ్రూప్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్టేడియంలో మార్చి 24న తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ తో మార్చి 30న ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుందన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ స్టేడియం ను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ను వైజాగ్ లో మ్యాచ్లు ఆడేందుకు చాలా కష్టపడి ఒప్పించినట్లు తెలిపారు. వారు ముఖ్యంగా గ్రౌండ్ లోని ఫ్లడ్ లైట్స్ ను సమస్యగా గుర్తించి చెప్పారు. అలాగే బాక్సులు లేవన్నారు. వారు కోరిన విధంగా అంతర్జాతీయ స్థాయిలోని ఈ స్టేడియం ని 2 నెలల్లోనే ఆధునీకరించడం జరిగిందన్నారు. దాని గురించి వాళ్ళు వివరిస్తారు. ఎందుకంటే అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఐపీఎల్ మ్యాచ్లు కాబట్టి. ఎన్ని పాసులు అని అంటే డ్యూటీ పాసులు అయితే ఇవ్వబడటం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా విలేకరులకి మీరు చూస్తే గత సమయంలో మీకు విలేకరులకి ఉన్న స్థలంలో టాయిలెట్స్ కాడి నుంచి ఏమీ లేవు. మీ గ్యాలరీ అంతా కూడా మేము టోటల్గా రెనోవేట్ చేసాం. మీరు చూస్తే ఎక్కడ కూడా చాలా అందంగా చేసాం. అక్కడ కూడా సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ కూడా చేసాం. తప్పకుండా ఐపీఎల్ నిర్వహణలో ఉంటాయి కాబట్టి టికెట్లు, ఆ టికెట్ల గురించి ఒకసారి వాళ్ళు వివరిస్తే బాగుంటుంది. మాకు ఎవరూ ప్రపోజల్ పెట్టలేదు. అంటే మాకు కావాల్సింది ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. దాంట్లో ముఖ్యంగా క్యాపిటల్ అమరావతి, విశాఖపట్నం, తిరుపతి అన్ని చోట్ల ఉండాలి. దీంట్లో అన్నిటికన్నా ముఖ్యం ఆర్థిక రాజధాని విశాఖపట్నం. కాబట్టి ఆర్థిక రాజధాని విశాఖపట్నమే కావాలి. ఈ స్టేడియంకి చాలా ఘన చరిత్ర ఉంది. మనకు తెలుసు టెస్ట్ స్టేటస్ ఉన్న స్టేడియం అంటే ఇది విశాఖపట్నం స్టేడియం. 10 సంవత్సరాలకు కూడా టెస్ట్ స్టేటస్ అనేది రాదు. కాబట్టి ఈ స్టేడియంని చాలా జాగ్రత్తగా భద్రతగా కాపాడుకోవాలి. ఇటువంటి స్టేడియము ఇవాళ ఇండియా క్రికెట్ టీంకి చాలా అదృష్టం ఉన్న స్టేడియం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక స్టేడియం. కాబట్టి దీని అభివృద్ధి తర్వాత దేని గురించి అయినా ఆలోచిస్తాం. తప్పకుండా విశాఖపట్నం క్రికెట్ స్టేడియం పూర్తిగా అభివృద్ధి అయినాక ఏ స్టేడియం గురించి అయినా ఆలోచిస్తాం. స్టేడియం మొత్తం రెనోవేట్ చేయాలని 3 నెలల క్రితం కొంతమంది ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్ వారు చెప్పడం మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. మీకు ఏం కావాలో రెనోవేషన్ అడిగితే ముందుగా లైట్ల గురించి చెప్పారు. మీకు అన్ని హాలోజన్ లైట్లు ఉన్నాయి, బాగా వేడిగా ఉంటుంది, నెంబర్ 1 అని చెప్పారు. మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ చేసి ఎల్ఈడి లైట్లు చేసాం. అంతేకాకుండా మాకు బాక్సులు కావాలి. ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధంగా ఒక్క మ్యాచ్ కూడా లేదు కాబట్టి బాక్సులు కావాలన్నారు. 34 విఐపీ బాక్సులు అరేంజ్ చేసాం. 2 టీమ్ బాక్సులే కాకుండా 34 విఐపీ బాక్సులు, బీసీసీఐ బాక్సు, ఏసీఏ అండ్ వీడిఏ బాక్సు తయారు చేయడం జరిగింది. మొత్తం టాయిలెట్స్ అన్నీ రెనోవేట్ చేయమని అడిగారు. వాళ్ళు చెప్పిన దానికన్నా అధికంగా, అంటే అంతకుముందు 54 ఉండేవి, మేము 5 రెట్లు టాయిలెట్స్ పెంచాం. టాయిలెట్స్ని కూడా హైజెనిక్గా రెనోవేట్ చేయడం జరిగింది. ప్లేయర్ రూమ్స్, ప్లేయర్ డ్రెస్సింగ్స్ రూమ్, ప్లేయర్ సుమారు బడ్జెట్ అంటే మనం ఏసీలు కానించి అన్నీ చేసాం. మొత్తం దాదాపు 35 నుంచి 40 కోట్ల మధ్యలో అవుతుంది. 2 సంవత్సరాల్లో అమౌంట్ అంతా వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. విశాఖపట్నం నుంచే నడుస్తుంది ప్రస్తుతం. ఏసీఏ మీటింగ్లు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఎక్కడ విజయవాడలో ఎప్పుడో ఎఫెక్స్ బాడీ మీటింగ్ ఏదైనా జరుగుతుందేమో ఇక్కడికి నేను ఇప్పుడు 6వ సారి రావడం. 6 సార్లు ఇక్కడే మీటింగ్ పెట్టాం. దీంట్లో మీకు అటువంటి సందేహం లేదు. ఏపీ తరఫున ముందు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఒక్క విశాఖపట్నం స్టేడియం ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సెకండ్ ఫేజ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవ్వాలి. ఇంకొక స్టేడియం కూడా వస్తే అప్పుడు ఎవరైనా టీము ఇవాళ ఐపీఎల్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న, ఇవాళ ఒక్కొక్క టీము 10,000 కోట్లు 14,000 కోట్లు రావాలంటే ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఐపీఎల్ టీంలు వస్తాయి. కాబట్టి ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకున్నాం, తర్వాత ఐపీఎల్ టీం గురించి ఆలోచిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. తప్పకుండా స్టేడియంలు డెవలప్ చేస్తాం. ఎక్కడెక్కడలోనూ గ్రౌండ్స్ కూడా ఇప్పుడు మొత్తం మొన్నటిదాకా 13 జిల్లాలు, ఇప్పుడు 25 జిల్లాలు, 26 జిల్లా కాబోతున్నాయి. కాబట్టి 26 జిల్లాలు కూడా గ్రౌండ్లు రెడీ చేస్తాం. అంతేకాకుండా ఎక్కడైతే హాస్పిటాలిటీ బాక్సులు కూడా పెట్టడం జరిగింది,
వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు పైన చూస్తే ఈవెన్ ఫైర్ ఫైటర్స్ కూడా మేము వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టాం. మీరు చూస్తే అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ లిఫ్ట్లు రేపు బయట కొత్తగా 4 లిఫ్ట్లు వేయడం జరిగింది. ఆ 4 లిఫ్ట్లో ఒకే సమయంలో 64 మంది వెళ్ళేటట్టు లిఫ్ట్లు వేయడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో సపరేట్ స్టేర్ కేసులు కూడా వేస్తున్నాం. ఇట్లా చూస్తే మొత్తం స్టేడియం అంతా కూడా మాకు 2 నెలలు, అంటే మేము స్టార్ట్ చేసి జనవరి 20వ తారీఖు పండగ అయినాక స్టార్ట్ చేసాం. మీరు అంతకుముందు స్టేడియం చూసుంటారు. ఈ 2 నెలల్లో 1.5 సమయంలో ఈ విధంగా తీసుకొచ్చాం. ఇది ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెనోవేషన్. అంటే ముఖ్యంగా ఈ సౌత్ బ్లాక్ అంతా కంప్లీట్గా రెనోవేట్ చేసాం. కొన్ని చోట్ల సీట్లు కూడా మార్చాం. తప్పకుండా ఓవరాల్గా ఈ స్టేడియం సెకండ్ ఫేజ్ రెనోవేషన్తో పూర్తవుతుంది. ఎలివేషన్ కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం. మీరు చూసిన పాత ఎలివేషన్కి రేపు రాబోయే ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. 10 రోజుల్లో రాబోతుంది. ఎలివేషన్ కూడా మారబోతుంది. బయట కూడా వేస్తున్నాం. అన్ని ప్రజలకి సౌకర్యాలు, క్రీడాకారులకి సౌకర్యాలు, అంతేకాకుండా ఎవరైతే మ్యాచ్ నిర్వహించేవాళ్ళో వాళ్ళకి అద్భుతంగా ఉండాలి. ఇది చూసి మరిన్ని మ్యాచ్లు వైజాగ్లోకి రావాలి. ఎందుకంటే బీసీసీఐ వారిని కూడా మేము ఇంత రెనోవేషన్ చేస్తున్నాం. అంటే వారు కూడా దాంట్లో అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంతేకాకుండా మ్యాచ్లు ఎక్కువ ఇస్తున్నారు ఈ సంవత్సరం. ఆల్రెడీ కొన్ని మ్యాచ్లు వారు ప్రామిస్ చేశారు, కానీ షెడ్యూల్లో వారు చెప్తేనే బాగుంటుంది, మేము చెప్పకూడదు. ఆల్రెడీ వైజాగ్కి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలో అత్యధిక మ్యాచ్లు వచ్చి మనం ఈ ఖర్చు పెట్టిన ఖర్చు మొత్తం 2 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి జమ అయ్యే విధంగా ఇక్కడ మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా ఇంత సాహసమైన నిర్ణయం, ఎందుకంటే 2 నెలల్లో పూర్తవుద్దో లేదో కూడా మాకు చాలా అనుకున్నాం. ఛాలెంజ్గా తీసుకుని మా ఎపెక్స్ బాడీ ముందుగా మా సెక్రటరీ గారు కానీ ఎపెక్స్ బాడీలో ఉన్న అందరం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎవరి కాలం ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటా ముందు తీసుకెళ్తాం. నెక్స్ట్ 10 రోజుల్లో కూడా మొత్తం అందరం ఇక్కడే ఉండి టోటల్ ఓవరాల్ రెనోవేషన్లో అద్భుతంగా తీసుకెళ్ళబోతున్నాం.